ఉత్తమ్ కుమార్ రెడ్డి కరువుని సమర్థవంతంగా డీల్ చేస్తున్నాం, ఇది బీఆర్ఎస్ పాలనలో వచ్చిన కరువు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, కరెంటు పోవడం లేదు రాష్ట్రంలో ఒక్క నిమిషం అని కూడా మాట్లాడినారు. స్వయాన రేవంత్ రెడ్డి గారు కేశవరావు గారికి కండువా కప్పడం పాపం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రైతుల కష్టాలు పట్టవు, రాజకీయ చేరికల్లో బిజీగా ఉన్నారు. ఇవాళ ఎక్కే గడప దిగే గడప అన్నట్టు రాష్ట్రంలో ఎవరు పార్టీలో చేరుతారంటే పాపం ముఖ్యమంత్రి బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు, వాళ్ళ ఇళ్లలోకి పోయి మరీ కండువాలు కప్పుతా ఉన్నారు. ఆయన కేశవరావు గారి ఇంటికి పోగానే అక్కడ కరెంటు పోయింది. ఇది నేను చెప్పడం కాదు, రాష్ట్రం అంతా చూసింది, టీవీలో కూడా వార్త వచ్చింది. కాబట్టి కరెంటు పోతున్నదా ఉంటున్నదా, కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లుండే, కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వచ్చినాక నీళ్ళు ఎట్లుంది, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత బుకాయించినా ఎన్ని చెప్పినా వాస్తవాలు వాస్తవాలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో 9 సంవత్సరాల నుంచి 1 ఎకరం పంట ఎండలే. తెలంగాణ ప్రభుత్వం పోయినాకనే కదా ఇప్పుడు ఏంటి పంటలు 20,000. నేను ఇంకొక మాట అంటున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధైర్యం ఉంటే మీరు మీ మంత్రులు ఫీల్డ్ కి రండి, రైతులను కలవండి, రైతుల దగ్గర ఈ మాట చెప్పండి. ఇది కరెంటు పోతలేదనే మాట, సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామనే మాట, ఇబ్బంది లేదనే మాట, మేము తిరుగుతున్నట్టు రైతుల మధ్యకి రండి, తిరిగి మాట్లాడండి, రైతులే మీకు సమాధానం చెప్తారు. మూషంపల్లికి రేపు రమ్మని ఆడియో బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అన్న. బ్రదర్ ఇదిగో నేను ఒకటే అంటున్నా, వీళ్ళు ఇచ్చిన మాటనే 500 బోనస్, అది బోనస్ నిజంగా చెప్పినరా బోగస్ ముచ్చట్నా తేలిపోద్ది. ఇప్పుడు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచేదాకా, వాళ్ళ మెడలు దించేదాకా, రైతాంగం కోసం ముందుకొచ్చేదాకా మా పోరాటం కొనసాగుతుంది.